శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రం వింటుంటే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. అటువంటి స్తోత్రం వింటాం. మరి దాని యొక్క తెలుగు వివరణ మీకు తెలుసా? ఇప్పుడు చెప్తాను వినండి. మొదటి శ్లోకం కమలాకు చచూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీభవ వెంకట శైలపతే. దీని యొక్క వివరణ ఏమిటంటే, లక్ష్మీదేవి కుచాగ్రమనందలి కుంకుమచే ఎర్రనైన నీలదేహము కలవు వెంకటేశ్వర, కమలదళముల వలె విశాలములైన కన్నుల కలవాడా, లోకములకు ప్రభువైనవాడా, శేషశైలపతి నీకు జయము కలుగుగాక అని అర్థం. రెండవ శ్లోకం సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవతమౌళిమనే శరణాగత వత్సల సారనిదే పరిపాలయ మామృష శైలపతే. దీని యొక్క వివరణ ఏమిటంటే, ఓ దేవా, నీవు బ్రహ్మ, శివుడు, కుమారస్వామి మున్నగు సమస్త దేవతలకు నాయకుడువు, శరణాగత వత్సలుడువు, బలమునకు నిధివి, ఓ వృషశైలాధిప నన్ను పాలింపుము అని అర్థము. మూడవ శ్లోకం అతివేలతయా తవ దుర్విషహై రణువేల కృతైరపరాధశతై భరితం త్వరితం వృషశైవపతే పరయా కృపయా పరిపాహి హరే. దీని యొక్క అర్థం ఏమిటంటే, హద్దు లేనివియు నీకు సహింపశక్యము కానివియు అగు అపరాధములను వందల కొలది ప్రతిదినము చేయుచున్నాను, ఇట్టి నన్ను గొప్ప దయతో వేగముగా రక్షింపుము అని అర్థము. నాలుగో శ్లోకం అతి వెంకట శైలముదారమతే జనతాభిమతాది కదా నరతాత్ పరదేవతయా కదితాన్ని గమై కమలాదయతాన్న పరం కలయే. దీని యొక్క వివరం ఏమిటంటే, జనసమూహం కోరిన దానికంటే అధికంగా ఇచ్చువాడు, వెంకటాచలమున నివసించి ఉదార బుద్ధి కలవాడు, వేదముల చేత పరదేవతగా చెప్పబడినవాడు, లక్ష్మీదేవికి భర్తయ్యగు వెంకటేశ్వర స్వామి కంటే గొప్ప దైవము లేడు. మిగిలిన 6 శ్లోకముల యొక్క వివరణ నేను తర్వాత పార్ట్లో తెలియజేస్తాను.